మాసంలో వచ్చే పౌర్ణమి పర్వదినం వస్తే చాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అరుణాచల దివ్యక్షేత్రానికి ముఖ్యంగా అక్కడ ప్రతి నెల పౌర్ణమి రోజు రాత్రి జరుగు గిరి ప్రదక్షిణకు పెద్ద ఎత్తున గోదావరి జిల్లాల నుంచి భక్తులు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన ప్రయాణాలు రైళ్లు ఇతర బస్సులు కిక్కిరిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ వారి కోసం కేవలం ఈ పౌర్ణమి ముందు ఒక అరుణాచలం దివ్యక్షేత్రంతో పాటు ఏపీ తెలంగాణలో ఉన్న 5 దివ్యక్షేత్రాల దర్శనం కల్పిస్తూ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు గోదావరి జిల్లాలో కాకినాడ నుంచి అదేవిధంగా తుని అన్నవరం కత్తిపూడి వంటి కాంప్లెక్స్ల మీదుగా ఈ ప్రయాణం కొనసాగిస్తున్నట్లుగా ఆర్టీసీ తునికి సంబంధించిన డిపో మేనేజర్ రమణ తెలియజేశారు. నేను జీజీవి రమణ, ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్, తుని డిపో. రేపు రాబోవు గురి పౌర్ణిమ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తుని డిపో నుండి మరియు అన్నవరం దివ్యక్షేత్రము నుండి అరుణాచలం సూపర్ లగ్జరీ స్పెషల్ బస్సు పంపించుచున్నాము. మన తుని డిపో నుండి ప్రతి పౌర్ణమికి సూపర్ లగ్జరీ బస్సు ఇప్పటికే చాలాసార్లు పంపించాము. చక్కటి యాత్ర. వెళ్ళిన భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తూ చాలా ఆనందంగా వాళ్ళ సాటిస్ఫాక్షన్ తెలియజేశారు. ప్రధానంగా విజయవాడ, కాళహస్తి, తమిళనాడు గోల్డెన్ టెంపుల్తో పాటు అక్కడి నుంచి అరుణాచలం దివ్యక్షేత్ర దర్శనం అనంతరం వివిధ క్షేత్రాల దర్శనం అనంతరం స్వగ్రామాలకు మరలా ఆర్టీసీ బస్సు తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒకవేళ ఎక్కువ మంది ప్రయాణం చేసే అవకాశం ఉంటే ఆర్టీసీ బస్సు అక్కడికే వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. పౌర్ణమి రోజుని అంటే పౌర్ణమికి ముందు రోజున 8వ తారీఖున మధ్యాహ్నం మన తుని డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత శ్రీకాళహస్తి వెళుతుంది. శ్రీకాళహస్తిలో దర్శనం అయిన తర్వాత కాణిపాకం వినాయక స్వామి గుడి వెళుతుంది. అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ శ్రీపురం దర్శనం అయిన తర్వాత అరుణాచలం అర్ధరాత్రి వెళుతుంది. ఆ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఉదయం దర్శనం అయిన తర్వాత కంచి కామాక్షి అమ్మవారి గుడికి వెళుతుంది. ఈ యాత్ర ఇప్పటికే మన డిపో నుంచి చాలాసార్లు పంపించాము. అదేవిధంగా ఈసారి కూడా పంపిస్తున్నాము. కొత్త సూపర్ లగ్జరీ బస్సు కేవలం 3,500 రూపాయలు మాత్రమే. ఈ తుని పరిసర ప్రాంత, అన్నవరం పరిసర ప్రాంత, కత్తిపూడి పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా ఏపీఎస్ఆర్టీసీ తరఫున మీ అందరినీ కోరుతున్నాను.